ఉంది కదా మంచిగా, చాలా నడిచేది ఉంది అనుకుంటావా? షార్ట్ కట్ తీసుకోలేము ఎట్లా? రేపు వచ్చేసి మనకి 900 కండి గ్లాస్ బ్రిడ్జ్ అని ఒకటి, సచోరీ ఫాల్స్ ఒకటి ఉండే, ఇంకా కుర్వదీప్ ఐలాండ్ ఒకటి, చంబ్రపీకు ఏమో మరి అది టైం పడుతుంది అంట, 4-5 hours ట్రెక్ అంట అది. అది చూడాలని అయితే ఏం లేదు, ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయి ఇక్కడ. సో ఆడ కూడా పైన పొద్దున పోతే ఎండనే ఉంటుంది అనుకుంటున్నాము. పోతే ఎర్లీ మార్నింగ్ పోవచ్చు అని చూడాలి ఒకసారి. ఇప్పుడైతే ఇది మొత్తం గడుగుతున్నా ఇక. ఏదో స్టేర్వే టు హెవెన్ లాగా వచ్చింది. 1 2 3 4 ఒక 100 మెట్లు ఉన్నట్టున్నాయి. చూడడానికి మస్తుంది రా, కానీ అచ్చడేముంటుందో చూడాలి. ఇదే నీకు రా వాటర్ కా? ఎస్, అరే కొడలు చూడు. ఇప్పుడు అయిపోయినా చూడడం చాలా మంచిగా ఉంది రీజనబుల్. అంటే ఇంకా కొంచెం సన్సెట్ వరకు వెయిట్ చేద్దాం కదా, చేద్దాం. మనకేం పని ఉందిలే. సన్సెట్ వరకు వెయిట్ చేసి ఇంకా మస్తు ఫోటోలు, ఇంకా కొంచెం ఫోటోలు వీడియోలు మంచిగా తీసి వెళ్ళిపోదాం. వచ్చి మంచి పని చేసినాం సన్సెట్కి. రేపు పొద్దున వస్తే అవలగాలం బయటలు కదా, సన్సెట్ గట్ట మంచిగా పంటలు మొదలవుతుంది. రేపు పొద్దున దట్టంగా ఎండ కొడుతున్నప్పుడు వస్తే మాడిపేటలో మంచిగా. సో ఇప్పుడు మంచిగా సన్సెట్ వరకు వెయిట్ చేసిపోదాం. అయితే ఆడ బోటింగ్ ఉంది, అక్కడ బోటింగ్ చేస్తారు కాకింగ్. అది 4 people 600 అంట, 2 people 350 అంట. మేము 4 people ఉన్నాం కాబట్టి ఇంకా ఒకటి తీసుకుంటాము 4 people 650. మంచిగా ఉంది, ఆల్రెడీ సన్ పోయిండు కొంచెం, కానీ బాగుంటుంది. వీని దగ్గర కూడా అయిపోయింది. 600 కట్టిన. ఈ 2 బోట్లలో తీసుకోమన్నాడు. ఎల్లోనా రెడ్డా? రెడ్ అంట. జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు ఆల్రెడీ నిన్నగా ఏం కదా, కొన్నేదా రండి. నేను కొడతాను రే, ఒక్క వాటర్ యాక్టివిటీ చేయకుండా. ఫోన్ కింద పడాలంటే ఇన్ని ఫోటోలు అన్నీ పోతాయి. పాపం వచ్చిన ఒక్క 1 photo మంచిగా వచ్చిందండి. 4 days ట్రిప్లో ఒక ఫోటో వచ్చి. మన లెగ్స్ ఎక్సర్సైజ్ అవుతున్నట్టుంది కదా. నువ్వు సిగ్గులేని కుక్క కానీ నేనే తగ్గుతున్నా కదా ఇప్పుడైతే. అరే స్టీరింగ్ కూడా మంచిగా తగ్గురా, అటు సైడ్ పోనీరా. తొక్కండి రాజ్యత వల్లరా. అది తొక్కకుండా వెళ్తారు నువ్వు నొక్కినా ఆపేనా నువ్వు, వాడు తొక్కుతాడంట. వెళ్తారా జల్దీ. ఒక 20 నిమిషాలు తొక్కిరు వీళ్ళు.
మేము ఒక 20 నిమిషాలు, మేము కూడా 20 నిమిషాలు దొక్కినాము. ఇక అలసిపోయి ఇంకా వెనకాలకి వెళ్ళిపోయి ఏమన్నా తింటాం. ఇక ఏం తిప్పురారా ఇది, తిప్పురా. ఇప్పుడు తినేసి ఏదైనా మంచి స్పాట్ చూసేసి క్యాంప్ వేసుకుంటాం. ఇక క్యాంప్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ ఫాల్స్, చంద్రా పీక్ అన్నీ, గ్లాస్ బ్రిడ్జ్ అన్నీ ఒకటి దగ్గర ఉన్నాయి. సో వాటి ఏరియాలో ఎక్కడైనా క్యాంప్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ జల్దీ పోయి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇక వేరే దగ్గర వేసుకుంటే మాకు అస్సలు అవుతలేదు. ఇక పొద్దున లేచా అంతే అలా అంట. సో దగ్గర ఉన్నది చూడాలి అంత. చూద్దాం వెళ్ళిపోతాం.